హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో మీ పద్మజ రెడ్డి. అందరూ బాగుండారు కదా? నేనైతే సూపర్గా ఉన్నానండి. బయటికి వెళ్ళి ఉన్నానండి, ఇప్పుడే ఇంటికి వచ్చాను. బాగా ఆకలి అవుతుంది. బట్ మీకోసం ఒక మంచి రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఇక్కడ నుంచి ఇంట్రో చేస్తున్నాను. ఏంటో తెలుసా? టొమాటో కుర్మా విత్ ఎగ్స్ ఎలా చేయాలో చూసేద్దామా? కమాన్. టొమాటో కుర్మాకి ప్యాన్ పెట్టేశాను, ఆయిల్ కూడా వేసేసానండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. స్టార్ట్ చేసేయడమే. ఆవాలు వేసేసుకుంటున్నా. ఎస్, ఆవాలు కూడా వేసేసానండి. నేను ప్రతి దాంట్లో ఆవాలు ఎందుకు వేస్తాను తెలుసా? అది చిటపట్లాడినప్పుడు ఆయిల్లో నుంచి ఒక ఫ్లేవర్ ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల చాలా బాగా వస్తుంది ఫ్లేవర్. ఎస్, ఆవాలు చిటపట్లాడాయి. ఇప్పుడు ఎర్రగడ్డలు. నేను 2 పీపుల్కే చేస్తున్నాను కాబట్టి ఒక పెద్ద ఆనియన్ ఒకటే వేసుకుంటున్నా. మీరు ఎంతమంది ఉంటారో చూసుకొని దాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకోండి. మీకు తెలుసు కదా, నేను ఫస్ట్ కరివేపాకు కొద్దిగా వేస్తాను, లాస్ట్లో మళ్ళీ కొంచెం వేస్తాను. ఇది ఎక్కువ వేగక్కర్లేదు, కొద్దిగా వేగితే చాలు. మరి మాడిపోనట్టుగా కాకుండా లైట్గా. ఈ ఫ్లేవర్కి, ఈ టొమాటో కర్రీకి ఇంత వేగితేనే బాగుంటుంది. మీరు నేను చెప్పినట్లే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఒక్క ఆనియన్కి 5 టమోటాలు వేస్తున్నా. టొమాటో కుర్మా కదా, మరి టొమాటోలు ఉండాలి. ఇందులో స్టార్ ఐటమ్ టొమాటోనే కదా. పసుపు పొడి, కొంచెం సాల్ట్ మగ్గడానికి, తర్వాత చూసుకొని వేసుకుందాం. ఇది కాసేపు మూత పెట్టి టొమాటోలు మగ్గనిద్దామా? ఈ టొమాటోలు మగ్గేలోపు ఎగ్స్ కూడా ఉడకబెట్టేశాను. ఈలోపు పొట్టు తీసి రెడీగా పెట్టుకుందాం. ఈ టొమాటో కుర్మాకి స్పెషల్ మసాలా ఏంటో తెలుసా? చూడండి, ఒక 3 లవంగాలు, ఒక 1/2 స్పూన్ సోంఫ్, తర్వాత పచ్చి కొబ్బరి. చూసారా ఎంత వేస్తున్నానో? ఒక్క పిడికెడు అంతే. దీన్ని బాగా వాటర్ వేసుకొని కొబ్బరి పాలులాగా చేసుకుందాం. ఆ వాటర్ తర్వాత కుర్మాలో వేద్దాం. చూసారా? ఇలా చేసుకొని స్ట్రెయిన్ చేసుకోండి. మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీకి వేసుకుందాం. మనకి కొబ్బరి పాలు కావాలి కదా. ఇప్పుడు ఈ పిప్పి ఉంది కదా, మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీకి చేసుకుందాం. మనకి కొబ్బరి పాలు చాలా కావాలి కదా. 2 టైమ్స్ చాలండి, మరి ఎక్కువ వేసి ఆ కొబ్బరిని చంపేయకుండా కొద్దిగా వేసుకుందాం. చాలండి. టొమాటోలు కూడా మగ్గిపోయాయి. చూసారా? ఇలా చూడండి, టొమాటోలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి,
ఈ కారం చూసుకోండి, నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను. 1.5 స్పూన్ మిరప్పొడి. ఇది కొంచెం ఆయిల్ తేలేలాగా కొద్దిగా ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన పోవాలి కదా, కొద్దిగా ఆయిల్ తేలేలాగా చేసుకుందాం. ఈ ఒలిచిపెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, సన్నగా 2 సైడ్స్ ఘాట్లు ఉంచుకుందాం. ఇది వాటర్ వేసినప్పుడు వెంటనే ఎగ్స్ కూడా వేసేసామంటే ఎగ్స్ బాగా ఉడుకుతాయి కర్రీలో. అప్పుడు ఆ ఎగ్స్ ఏమవుతుందంటే గట్టి పడతాయి. అది తినడానికి చాలా బాగుంటుంది తెలుసా. కొంతమంది లాస్ట్లో వేసుకుంటారు, అలా కాదు, ఇలా కర్రీ మధ్యలో ఉన్నప్పుడే వేసుకోండి. ఆ టెక్స్చర్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. చూసారా, ఆయిల్ పైకి తేలుతుంది. ఇలా ఉన్నప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుందాం. తర్వాత మనం కొబ్బరి పాలు కూడా వేసుకోవాలి కదా, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడకనిద్దాం. ఈ వాటర్ వేసినప్పుడు ఇప్పుడు ఎగ్స్ వేసుకోండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఎగ్స్ని బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ సాల్ట్ వేసుకోండి. కాసేపు మూత పెట్టేద్దామా. చూసారా, ఇప్పుడు ఆయిల్ తేలుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా మసాలా, ఇది కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇంకొక 10 మినిట్స్ ఇది కొంచెం చిక్కబడేదాకా ఉడకనిద్దాం. అంతే, టొమాటో కుర్మా రెడీ అయిపోద్ది. తిని చెప్పాల్సిందే మీరు. నాకు కమెంట్స్లో చెప్తారు కదా ఎలా ఉందో. తప్పకుండా చెప్పండి, వెయిట్ చేస్తుంటాను. ఇంకాసేపు మగ్గనిద్దాం. చూసారా, థిక్ అయిపోయింది. ఇది ఆఫ్ చేసి బౌల్లో వేసుకునేటప్పుడు ఇంకా థిక్ అయిపోతుంది, చిక్కబడిపోద్ది. ఈ లోపల ఫినిషింగ్ టచ్ ఏంటో తెలుసా, లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ నెయ్యి, వేసాం కదా, 1 స్పూన్ చాలు. అంతే, 1 మినిట్. ఉడకబెట్టి ఆఫ్ చేసి లాగించేయడమే. ఎక్సలెంట్ టొమాటో కుర్మా రెడీ.